బీజేపీ ప్రభుత్వం సేవ సుపరిపాలన పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ప్రపంచంలో ఏ దేశంలో అమలు కాని సంక్షేమ పథకాలు భారతదేశంలో అమలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే సాధ్యమన్నారు. 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు దేశంలో నిరాశ నిస్పృహ ఉండేదన్నారు. ఇవాళ దేశంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదనే అభిప్రాయాన్ని ప్రపంచవ్యాప్తంగా కల్పించిన వ్యక్తి మోదీనే అన్నారు శ్రీనివాస వర్మ. ఏదైతే సేవ సుపరిపాలన పేదల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేసింది. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం పనిచేసింది, సుపరిపాలన అందించడం కోసం పనిచేసింది, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేసింది. బీజేపీ ఉన్న ఒక కారణంగా సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలు కానటువంటి సంక్షేమ పథకాలు భారతదేశంలో అమలు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే సందర్భంగా మేము చెప్తాం. ఇవాళ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ విజయాన్ని కానీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి మనం తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇవాళ భారతదేశంలో సాధ్యం కానిది లేదు. ఒకప్పుడు నిరాశ నిస్పృహ ఈ దేశంలో పాలకులకు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నిరాశ నిస్పృహతో పాలకులు ఉండేవారు. ఇది దేశంలో సాధ్యం కాదు, భారతదేశంలో సాధ్యం కాదు అనేటువంటి ఆలోచన నుండి బయటపడి ఇవాళ భారతదేశంలో సాధ్యం కానిది ఏమీ లేదు, భారతదేశంలో బలమైనటువంటి దేశం, భారతదేశానికి అన్ని సాధ్యమైనటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రపంచంలో కలిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నారు.